శ్రీ గురుదత్త. జై గురుదత్త. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభాయ నమః. ఆధ్యాత్మిక బంధువులకి, దత్త బంధువులు 11 మందికి కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియజేసుకుంటూ, ఇవాళ మనం భగవద్గీత తాలూకా ప్రాముఖ్యత, భగవద్గీత గురించి గీతా భాష్యం రాసినటువంటి మొట్టమొదటి మహనీయులు శంకరాచార్యులు వారు, జగద్గురు ఆది శంకరాచార్యులు వారు రాసినటువంటి భాష్యాన్ని, అలాగే భగవద్గీత తాలూకా శ్లోకాలు, వాటి అర్థాన్ని మనం ఇవాళ ప్రతిరోజు కూడా భాగాలుగా చేసుకుని మనం స్మరణం చేసుకుందాం. అయితే నాకు దొరికినటువంటివి, నేను సేకరించినటువంటి గ్రంథాలని ఆధారంగా చేసుకుని నేను చెప్పడానికి చేస్తున్నటువంటి చిరు ప్రయత్నం. కాబట్టి ఇందులో ఏదైనా దోషాలు ఉన్నట్లయితే అవి ఆ శ్రీకృష్ణ పరమాత్మ తాలూకా పాదపద్మాలకి ఉంచి శిరస్సు వంచి నమస్కారం చేసుకుంటున్నాను. ముందుగా, జంతువునం నరజన్మ దుర్లభ అని ఒక సామెత ఉన్నది. సకల ప్రాణులలోని మానవ జన్మ ఉత్తమమైనది, సుఖమైనది, అందరికీ తెలిసినటువంటి విషయం. కానీ ఎంతమంది మానవులు మనుషులుగా జీవిత సత్యాన్ని, జీవిత గమనాన్ని తెలుసుకుంటున్నారు అనేది ఎవరికి వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇది విషయం. మరణాన్ని జయించినటువంటి మానవుడు ఉన్నాడు అంటే నమ్మవచ్చు, కానీ మనసును జయించినటువంటి మానవుడు ఉన్నాడు అంటే కొంచెం హాస్యాస్పదం, ఆశ్చర్యమే. మనిషి ఒక చోట ఉంటే మనస్సు ఇంకో చోట ఉంటుంది. అనాదిగా ఎంతోమంది మహానుభావులు మనస్సును జయించి పరమేశ్వర సాక్షాత్కారాన్ని తామున్న చోటే పొందారు. ఇందుగలడు అందులేడి అని సందేహంబు వలదు, ఎందెందు వెతికిన అందందేగలడు చక్రి అని నిరూపించినటువంటి భక్త ప్రహ్లాదుడు అపారమైన భక్తి నేటి మానవులకందరికీ కూడా ఒక ఉదాహరణ. అయితే ఈ జగన్నాటక మహాక్షేత్రంలో, ప్రాణికోటిలో, అందులోని మానవ జాతిలో మానవుడి తాలూకా స్థితి, పాత్ర ఒకదానికొకటి పోలిక లేనటువంటివి. కాకపోతే పూలదండలోని సూత్రంలాగా అందరిలోని ప్రవహించే, స్పందించే పరమాత్ముని తాలూకా చైతన్యం ఒకటేనని సర్వమతాల తాలూకా సారాంశం. అంతేకాదు, తనకు మించినటువంటి మరో శక్తి ఎన్నో విధాలైనటువంటి నామాలలో, ఎన్నో విధాలైనటువంటి నామరూపాలలో ఒకటి ఉన్నదని మన పూర్వీకుల దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ప్రఖ్యాతిగాంచినటువంటి శాస్త్రవేత్తల వరకు నమ్ముతున్నటువంటి విషయం నిర్వివాదాంశం. నమ్మి తీరవలసిందే. మానవ జన్మ తాలూకా ఉద్దేశ్యం ఆత్మసాక్షాత్కారము, స్వస్వరూప జ్ఞానము, బంధ విముక్తి. అవి పొందినటువంటి మహనీయులు చాలామంది ఉన్నారు. అందులో మొట్టమొదటి వాళ్ళు మన జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు. అంటే ఇక్కడ మనకి తెలుసుకోవలసినటువంటి విషయం ఏమిటి అంటే, సంఘర్షణామయం, పోరాటమయం అయినటువంటి మానవుడు తాలూకా జీవిత సంఘటనలలో ఏ వస్తువు ఇవ్వలేనటువంటి ఉపశమనం, ఆత్మశాంతి భగవంతుడు తాలూకా సంకీర్తన, నామస్మరణము, పూజ, శ్రవణం ఇటువంటి విషయాలు తప్పనిసరిగా ఇస్తాయి. పూజ చేయడానికి ఈ కలికాలంలో మానవుడికి మనస్సు మళ్ళదు. నామస్మరణం, నాలుక యందు నామం నడయాడుతుంది అంటే అది కూడా కష్టం. కాకపోతే శ్రవణం, ఎక్కడైనా ఏదైనా పురాణ కాలక్షేపానికి వెళ్తారు అంటే అది కూడా చాలా కష్టం. పోనీ ఎక్కడైనా సత్సంగం జరుగుతున్నది, అక్కడికైనా వెళ్దాము అంటే అది కూడా, అక్కడ కూడా కూర్చోవటం, 2 నిమిషాలు కూర్చోవటం, అది కూడా కష్టమే. కాకపోతే ఎల్లప్పుడూ మనకు ఉన్నటువంటిది ఈ ఆధునిక ప్రపంచంలో, పోటీ ప్రపంచంలో మనం భోజనం లేకపోయినా ఉండగలమేమో, కానీ మన చేతిలో అద్భుతమైనటువంటి ప్రపంచాన్ని అందిపెట్టినటువంటి ఈ అంతర్జాలం అనే యంత్రాన్ని మాత్రం, మన చేతిలో ఉన్నటువంటి దాన్ని మాత్రం విడిచిపెట్టలేము. వారం రోజుల వరకు తిండి లేకపోయినా, ఆహార నిద్రాహారాలు లేకపోయినా జీవించగలడు మానవుడు. కానీ దేనికి వశమైపోయాడు అంటే, మానవ జీవితం అంతా కూడా, ప్రతి ఒక్కడి జీవితం కూడా దేనికి వశమయ్యింది అంటే, అరచేతిలో ప్రపంచాన్ని చూపించినటువంటి మహాయంత్రం, అంతర్జాల యంత్రం. ఈ యంత్రానికి మానవుడు బలి అయిపోయాడు. అంటే దానికి పూర్తిగా వశమైపోయాడు. అది లేకపోతే మానవుడు తాలూకా మనుగడ చాలా కష్టసాధ్యం అయిపోయింది. కాబట్టి
ఈ విషయంలో మనం చాలా జాగ్రత్త వహించాలి. ఈ విషయం మనం భగవంతుడిని మనసా వాచా నమ్మిన వాడికి అనుభవమే. ఇటువంటి అనుభూతిని సన్నిహితం చేయడం కోసం మనం ఎల్లప్పుడూ కూడా భగవన్నామాన్ని లేదా ఎప్పుడూ కూడా సత్సంగానికి కానీ వెళ్ళినట్లయితే దాని తాలూకా ఫలితం అంతా ఇంతా కాదు. కాబట్టి జాతస్య మరణం ధ్రువం, ప్రతి మనిషికి తన అంతిమ గమ్యం మృత్యువు అని తెలుసును. అంటే ఎలా తెలుస్తుందంటే, కాలం అనే కత్తిర దేహం అనే వస్త్రాన్ని కత్తిరిస్తుకుంటూ పోతూ ఉంటుంది. ఈ కత్తిరించుకుంటూ పోతున్నటువంటి ఈ దేహాన్ని పుట్టినరోజు మరణించిన రోజు ఈ రెండింటి మధ్య గల ఈ ఒకే ఒక గీత, ఆ గీతే మానవుడి తాలూకా జీవన ప్రమాణం, జీవన ప్రయాణం. ఏమిటి గీత అంటేను? మానవుడు పుట్టిన దగ్గర నుంచి తుది శ్వాస విడిచినంత వరకు, మానవుడు పుట్టిన దగ్గర నుంచి మరణించినంత వరకు మధ్యలో ఉండే గీతే మానవుడి తాలూకా గీత. ఆ గీత చెప్తున్నది భగవంతుడు శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించినటువంటి ఆ గీతాసారాంశం. మానవుడు దానికి అన్వయించుకుని కానీ వెళ్ళినట్లయితే జీవితం కరాతలమలకమవుతుందని చెప్పేసి ఇందులో ఉన్నటువంటి సారాంశం. కానీ ఇక్కడ మనకేమిటంటే ఒక దేవాలయానికి వెళ్ళడానికి సమయం ఉండదు, ఇంట్లో కుటుంబాలతో మెలగడానికి సమయం ఉండదు, కనీసం పిల్లవాడి తాలూకా కష్టసుఖాలు కానీ ఇంట్లో ఎవరి విషయాలు కూడా ఆలోచించడానికి సమయం ఉండదు. కానీ ఎల్లప్పుడూ అక్రమంగా అన్యాయంగా సంపాదించాలనేటువంటి దాని మీద ఉండేటువంటి ఆశ, దాని మీద ఉండేటువంటి ఎల్లప్పుడూ దాని మీద పెట్టినటువంటి మనస్సు కనీసం ఇంట్లో కుటుంబం పట్ల కానీ భగవంతుడి పట్ల కానీ నిమిషం కానీ మనం కాలాన్ని మనం సద్వినియోగం చేయగలిగితే సమయాన్ని ఎన్నో పాప పంకిలాల నుండి మనం బయటపడడానికి అవకాశం ఉంటుంది. కానీ మానవుడు అంతలా దానికి ప్రయత్నం చేయడు. కాబట్టి కొద్ది సమయంలో ప్రతి వాడికి ప్రపంచాన్ని జయించాలన్నంత తపన పుడుతూ ఉంటుంది. ప్రతి మనిషిలోని దైవత్వం ఇముడి ఉంటుంది. మనిషి పెరిగే కొలది అసూయ రాగద్వేషాలు ఎక్కువై వాళ్ళలో దైవాంశం పూర్తిగా మాయమైపోతూ ఉంటుంది. పూర్వజన్మ సుకృతం కలిగినటువంటి వాళ్ళు మాత్రమే ఆ దైవాంశాన్ని కాపాడుకుని కులమతాలకు అతీతంగా అందరూ సమానమేనని, మానవ సేవే మాధవ సేవమని, జన్మని ధన్యం చేసుకోమని సందేశం ఇచ్చినటువంటి దైవ స్వరూపమే భగవంతుడు. మనకి ఎన్నో కారణ జన్ములుగా ఈ భూమిపై వాడు జన్మించి, కొంతమంది తల్లి గర్భంలో పుడతారు, కొంతమంది తల్లి గర్భంలో పుట్టకుండా మనల్ని తప్పుతో నడుస్తున్నటువంటి మనల్ని అంతమందిని కూడా సన్మార్గంలో పెట్టడానికి ప్రయత్నం చేయడానికి దైవ స్వరూపులుగా ఉద్ధరిస్తారు ఈ భూమి మీద. అయితే ప్రతి అణువున విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి అంతటిని ప్రకాశింపచేసే శక్తి, విశేషమైనటువంటి నామరూపాలు ఉంటాయి. దాన్నే అద్భుతమైనటువంటి శక్తి అంటారు. దాన్నే దైవం అంటాం, దేవత అంటాం, దేవుడు అంటాం. ఎందుకు ఎప్పుడు ఎలా వ్యాపించిందో తెలియకపోయినా మన ప్రమేయం లేకుండానే మనల్ని ఈ ప్రపంచాన్ని అంతా కూడా నియంత్రిస్తున్నది. వెనకాతల గొప్ప శక్తి ఒకటి ఉన్నది. అన్నింటి లోపల వెలుపల బయట అన్నిటిలో కూడా తేజోమయుడై సర్వజ్ఞుడై సర్వులకి అందుబాటులో భగవానుడు ఉన్నాడు. కాబట్టి ఆయన నామరూపాల్లో మనం నారాయణ అంటున్నాం, విష్ణుదేవ అంటున్నాం, వాసుదేవ అంటున్నాం, ఈశ్వర అంటున్నాం, జగదీశ్వర అంటున్నాం, పరమేశ్వర అంటున్నాం, లలిత అంటున్నాం, రాజరాజేశ్వరి అంటున్నాం. ఇన్ని పేర్లతో మనం వ్యవహరిస్తున్నాం. సర్వజీవులని నడిపేవాడు కూడా అతడే కాబట్టి ఆయన్ని సర్వేశ్వరుడని అంటాం. మనం ఎవ్వరం కోరకుండానే ఈ శరీరాలు, ఇంద్రియాలు, బుద్ధి, మనస్సు, జ్ఞానం, శాస్త్రాలు ఇవ్వడం కాకుండా అజ్ఞానంతో తప్పుతో పడుతున్నటువంటి మానవులకు పొరపాటున అది తప్పు అని తెలియజేసి సన్మార్గంలో నడిపించగలిగినటువంటి ఆచార్యులని, మార్గదర్శకులను కూడా మనకి ఏర్పాటు చేశారు. వాళ్ళే కారణజన్ములుగా భూమిపై అవతరించి వాళ్ళు గురువులుగాను, వాళ్ళు మనకి అవధూతలుగా మనకి దర్శనం ఇస్తారు. అదేనా గత జన్మలో మనం చేసుకునే కర్మఫలాన్ని బట్టి మనకు గురువు తాలూకా దర్శనం కలుగుతుంది. ఎంతకాలమైనా విసుగు లేక ఎలాంటి వారనే తేడా చూడక ఈ జీవులంతటికీ కూడా ఇలా ఇచ్చినటువంటి వాళ్ళతో మీరు ఎప్పటికైనా ఎవరైనా కనీసం ఒకడైనా మనల్ని గుర్తిస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటాడు. అలా ఎవరైనా ఎదురు చూస్తే ఉబ్బి తవ్వింపైపోయి భగవంతుడు ఈ ప్రేమ ప్రదర్శిస్తే ఆనందంతో పొంగిపోయి వాళ్ళ వెంట ఆ సర్వవ్యాపకుడు ఒక ప్రాకృత రూపంలో దిగి వచ్చి ఆదుకుంటాడట. అందుకే పవిత్రాణాయ సాధూనా వినాశాయ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఆ ధర్మం రాజ్యం వెళుతున్నప్పుడు దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేయడానికి శ్రీ మహావిష్ణువు రామావతారంగాను కృష్ణావతారంగాను భూలోకంలో అవతరించి పాపులని ప్రక్షాళన చేశాడు. పరమేశ్వరుడు ఈ కలియుగంలో
పరమేశ్వరుడు ఈ కలియుగంలో సాక్షాత్తు శంకరాచార్యులు కారణజన్ములుగా పుట్టి ఎన్నో ఉద్ధరణ చేశాడు ఆయన. కాబట్టి ఇవన్నీ మనం తెలుసుకున్నట్లయితే భగవద్గీత గురించి అది ఎందుకు వచ్చింది, ఏమిటి, ఆ భగవద్గీత ఎలా వచ్చింది అని తీసుకుంటూ మనకు చూసుకోవాలి. గొప్ప ఖ్యాతిని ఆర్జించిన వాళ్ళంతమంది కూడా గీతని చదివి ప్రభావితమై వాళ్ళ మేధాశక్తిని, వాళ్ళ మేధా సంపత్తిని వికసింపచేసుకుని గొప్ప గొప్ప సందేశాలు అందించారు వాళ్ళు. కాబట్టి ఈ కాలంలో మొత్తం ప్రపంచమే ఒక గీతా సామ్రాజ్యం అయింది. ఒకప్పుడు గీత చాలా కొద్దిమంది పండితుల చేతిలోనే వాళ్ళ దగ్గరే ఉండేది. ప్రథమంగా దీన్ని ఆదిశంకరాచార్యులు వారు, జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు గొప్ప ఇతిహాసమైనటువంటి మహాభారతం నుంచి వెలికి తీశారు దీన్ని. అలా చేయకపోతే అది భీష్మ పర్వంలో కనుమరుగైపోయింది. మానవాళికి ఉపయుక్తంగా ఉంటుందని భావించి గీతని ఆయన ఏం చేశారు, ఆ మూలాల నుంచి వేరు చేసి ప్రజల ముందు ఉంచారు. ఇప్పటికీ ఇది కొద్దిమంది పండితుల వశంలోనే ఉన్నది. కాలక్రమేణా ఇతరులు కూడా ఈ గ్రంథ ప్రయోజనాన్ని గ్రహించడం వలన గీత వేరువేరు భాషల్లో అది ప్రచురించబడింది. అంతేకాకుండా జాతి ప్రకృష్ట ఉపదేశ గ్రంథంగా అది నిలిచిపోయింది. జాతికి ఇది చుక్కాని నావయింది. లోకమాన్య బాలగంగాధర్ తిలక్ గీతారహస్యం అని 2 సంపుటాలు రాశాడు ఆయన. ఆయన బర్మాలో మాండలే జైల్లో ఉన్నప్పుడు గీత గురించి తనకు స్ఫురించినదంతా రాశాడు. గీతార్థం వ్యక్తికి బలాన్నిచ్చి మనిషిని పవిత్రమైనటువంటి జీవితం గడిపేలా చేస్తుందని సంగతి గీతను చదివితేనే అర్థమవుతుంది. సంత్ జ్ఞానేశ్వర్ 12వ శతాబ్దంలో జ్ఞానేశ్వరి అనే పేరుతో మరాఠీలో గీతపై ఒక వ్యాఖ్యానాలు ఎన్నో రాశాడు ఆయన. భగవద్గీత ఉపనిషత్తుల తాలూకా వేదాల సారాన్ని ప్రకటితం చేస్తూ ఉంటుంది. అవి అనుష్ఠాన వేదాలుగా వెలువరించబడ్డాయి. ఈ కొత్త దృక్పథం నుంచి ప్రజలు గీతను చూడాలి అని మనకి గీత ప్రాముఖ్యతను గురించి ఇది మానవుడి తాలూకా మాధవుని తయారు చేసే మతం అని చెప్పాడు. దేశ నిర్మాణంలో గీతా ప్రాధాన్యత ఎంతైనా ఉన్నది. గీత చాలా చక్కని తెలివైన భాషలో, తేలికైన భాషలో, పరిపూర్ణమైనటువంటి యతిప్రాసలతో ఉన్నది. దీనిలో చెప్పినటువంటి విషయాలు, ఆశయాలు మహాభారతంలో చాలా చోట్ల ఉన్నాయి. ప్రత్యేకంగా శాంతి పర్వంతో దీనికి ఎక్కువ పోలిక కనిపిస్తుంది. ఇది వేదకాలానికి తర్వాత కాలంలో చెప్పబడినటువంటి విషయం. గీతని ఉపనిషత్తులతో మానవ సమస్యలకి ఏ విధంగా అన్వయించుకోవాలనే సంగతి తెలియాలి. శ్రీకృష్ణుడు అవిశ్రాంత కర్మని అవిశ్రాంత కర్మని సంఘం లేకుండా తీసుకొచ్చి కర్మయోగ రహస్యాన్ని తెలియజేశాడు. తానే ఒక అనుష్ఠాన పాత్రగా జీవించి ఈ అనుష్ఠాన వేదాంతాన్ని భగవద్గీత ద్వారా ప్రపంచానికి అందించాడు. గీతలో 700 శ్లోకాల్లో చెప్పబడినటువంటి అనేక విషయాల్లో మనకి సమకాలీన ప్రపంచంలో నిత్యంగా ఉపయోగకరంగా ప్రయోజనకారిగా ఉంటుంది. గీత చదువుతున్నప్పుడు మనకు అవగాహన కలుగుతుంది. సాధారణంగా గీతని చదివినప్పుడు గీతాధ్యాన శ్లోకాల అధ్యయనం చేయాలి. అవి అందరికీ అర్థమయ్యే రీతిలో చక్కటి భావంతో సులభంగా మనకు అందించినటువంటి గీతకి భాష్యం చెప్పినటువంటి శ్రీధరస్వామి వారు ఎంతో చక్కగా రాశారు. ఈయన బహుశా 16, 17 శతాబ్దాలకు చెందిన వారై ఉండొచ్చు. సంస్కృతంలో పాండిత్యం ఉన్న వ్యక్తి ఈ ధ్యాన శ్లోకాలని వ్యాసుడిని, శ్రీకృష్ణుని స్తుతిస్తాయి. ఈ గీతా ధ్యాన శ్లోకాలు వాటి తాలూకా అర్థాన్ని మనకి ప్రతిరోజు చదువుకుంటూ భగవద్గీత గురించి, ప్రాముఖ్యతను గురించి మనం తెలుసుకుందాం. అయితే ఇక్కడ భగవద్గీత అందరూ అనుకున్నట్టు హిందూ మతానికి మాత్రమే చెందిన గ్రంథం అంటే సందేహం. అది కాదు. ఇది లోకంలో పూజించబడినటువంటి ఏకైక మత గ్రంథం, లోకైక మత గ్రంథం. లోకంలో అన్ని మతాలకి సంబంధించినటువంటిది. సమస్త మానవాళి అనుసరించవలసినటువంటి నియమాల గురించి చెప్పినటువంటి బృహత్ గ్రంథం ఇది. సర్వకాలాలయందు, సర్వావస్థలయందు, సకల ప్రాంతాలలోని ఆచరించవలసినటువంటి నియమ నిబంధనల గురించి బోధించినటువంటి అమూల్యమైనటువంటి గ్రంథం. భగవద్గీత ఏ ఒక్క దేశానికో ప్రాంతానికో పరిమితం కాదు. ఇది మానవాళి ఎంతమంది అందరూ ఆచరించవలసినటువంటి నియమావళి. ఎటువంటి దుఃఖంలో ఉన్నా ఆ దుఃఖాన్ని నన్ను అంటకుండా ఉండటానికి కారణం భగవద్గీత అని అన్నారు మహాత్మా గాంధీ. ప్రపంచ సాహిత్యంలో భగవద్గీతకి సాటి రాగల గ్రంథం మరొకటి లేదు అని అన్నారు బాలగంగాధర్ తిలక్. కాబట్టి గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమైనటువంటి శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించినటువంటి యోగశాస్త్రం, ఉపనిషారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుడు వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణ వ్యాస మునీంద్రుడు అక్షరబద్ధం చేసి మనకు అందించాడు.
గీతలో ఎన్నో ఉన్నాయి. అష్టావక్ర గీత, అవధూత గీత, బుబుగీత, వశిష్ఠ గీత, హనుమద్గీత, శివగీత, హంసగీత, కపిల గీత, ఇంకా ఎన్నో గీతలు ఉన్నాయి. కానీ భగవద్గీతకు ఉన్నటువంటి ప్రాముఖ్యత, ప్రాశస్త్యం ఆ గీతలకి లేవు. అయితే గీత ఉపనిషత్తుల తాలూకా సారాంశం. ఉపనిషత్తులు ఆధ్యాత్మిక వాంగ్మయంలో విశిష్టమైనటువంటి స్థానాన్ని సంపాదించుకుంటే, వేదాలు అనే చెట్టుకు కాచిన ఫలాలు ఉపనిషత్తులు. ఆ ఉపనిషత్తుల సారం తెలుసుకోవాలని ప్రతి ముముక్షువు కోరుకుంటాడు. కానీ ఉపనిషత్తులు చదవడం, అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఆ ఉపనిషత్తుల సారం అంతటినీ కూడా భగవద్గీతలో నింపి మనకి అందించాడు వ్యాసుడు. ఉపనిషత్తులు గోవులైతే అర్జునుడు ఆవు, దూడ. గోపాలుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఆవు పాలు అనే గీతను పితికి మనకు అందించాడు. అందుకే దీన్ని గీతామృతం అని అన్నాం. ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు, ఈ మూడు ప్రస్థానత్రయం అని అంటారు. ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు, ఈ మూడింటిని కలిపి ప్రస్థానత్రయం అని అంటారు. భగవద్గీతలో ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు, ధర్మ సూక్ష్మాలు ఇమిడి ఉండడం వలన ఇది ప్రస్థానత్రయంలో ఒకటిగా విరజిమ్ముతూ, విరాజిల్లుతూ వెలుగుతున్నది. అయితే ఈ గీత ద్వాపర యుగాంతంలో, అంటే కలియుగ ప్రారంభం కాకముందు చెప్పబడింది. కలియుగంలో ధర్మం క్షీణిస్తుందని, ఒంటి పాదంతో నడుస్తుందని తెలిసి రాబోయే కలియుగంలో మానవులను ఉద్ధరించడానికి భగవంతుడు గీతని అర్జునుడికి ఉపదేశించాడు. లేకపోతే ఎన్నో అవతారాలు ఎత్తినటువంటి పరమాత్మ గీతని కృతయుగంలోనో, త్రేతాయుగంలోనో, లేక ద్వాపర యుగం మధ్యలోనూ ఉండేవాడు. అలా చేయకుండా మానవాళిని ఉద్ధరించడానికి గాను కలియుగ ప్రారంభంలో గీతామృతాన్ని లోకానికి అందించాడు పరమాత్మ. కలియుగంలో మానవులకు కలగబోయే శోకాన్ని, వాళ్ళ జీవిత మనోవైక్లభ్యాల్ని, వాళ్ళ తాలూకా గ్రహపీడలని, గ్రహబాధలను అంతమొందించడానికి గీత ఎంతగానో ఉపయోగపడుతుంది. గీతని ఎవరెవరు చదవాలి అనే సందేహం వచ్చినప్పుడు ఈ సంసార సాగరంలో ఈదులు ఆడుతున్నటువంటి ప్రతి వాడు తప్పనిసరిగా చదివి తీరవలసింది గీత. ఈ సంసార సాగరంలో మునిగిపోతున్నటువంటి మానవులకి గీత ఒక నావలాగా ఉపయోగపడి వాళ్ళని ఒడ్డుకి చేరుస్తుంది. ఆధునిక శాస్త్ర విజ్ఞానం మనకి ఎన్నో సౌకర్యాలు కలిగించింది. సుఖంగా జీవించడం, గడపడానికి ఎన్నో వసతులు చేకూర్చింది. వేగంగా ప్రయాణం చేయడానికి, సుఖంగా ప్రయాణం చేయడానికి సాధనాలు సమకూర్చింది. అందులోకి ఈ ఆధునిక సాంకేతిక విప్లవం పెరిగిపోతున్నది. మొన్నటి వరకు 4G అన్నారు, తర్వాత 5G అన్నారు, తర్వాత 6G వెళుతుంది. ఇలా జీలు పెరిగిపోతూ ఉంటాయి. కానీ జ్ఞానం పెరగడం, ఇక మన సంస్కారం అనేటువంటిది పడిపోతున్నది. మానవుల మధ్య అసూయ పెరిగిపోతున్నాయి, రాగద్వేషాలు పెరిగిపోతున్నాయి. కానీ ప్రేమ అనేది మాత్రం కనిపించడం లేదు. ఈ స్కూల్లో, ఈ పాఠశాలలో, ఈ కార్పొరేట్ పాఠశాల దగ్గర నుంచి యూనివర్సిటీ, విశ్వవిద్యాలయాల వరకు ఎన్నో చదువులు పెరుగుతూనే ఉన్నాయి. ఎంతో చదువు పెరిగిపోతున్నది. చదువులు పెరుగుతున్నాయి కానీ సంస్కారాలు మాత్రం పెరగటం లేదు. సంస్కారం అనేటువంటి విలువలు మాత్రం పెరగటం లేదు. కానీ ఒక రకమైనటువంటి భక్తి, ఒక రకమైనటువంటి సంస్కారం అనేటువంటిది మాత్రం పెరగటం లేదు. కాబట్టి మనం సుఖంగా ప్రయాణం చేయడానికి ఇవాళ మంత్రం యూట్యూబ్లో వాటిలో ఒక మంత్రం చెప్పడం, ఈ మంత్రం కానీ పఠిస్తే రేపు తెల్లవారుసరికి మీ బీరువా అంతా కూడా నిండిపోతుంది, ధనకనక వస్తు వాహనాలన్నీ సమకూరుతాయంటే విపరీతంగా ఏదో పెట్టి పూజలు చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళు కూడా లావైపోయారు. కానీ గీతని చదవండిరా అని మాత్రం చెప్తే మాత్రం మనకి ఎవరికి బుర్రకెక్కదు, తలకెక్కదు, మనకు తెలియదు కూడాను. దాన్ని ఎక్కడో పెట్టేస్తాం. నిజానికి గీత అనేది ఇంట్లో ఉంచుకోవడానికి కూడా అది రకం తప్పుగా భావిస్తూ ఉంటారు. అది ఎవరైనా ఇళ్లలో చనిపోయినప్పుడు గీతని టేప్ రికార్డులో వేసి అప్పుడు పెట్టారంటే అక్కడ టెంట్ వేసి ఎవరో చనిపోయారా అనేసి అప్పుడు చూసేవారు. భగవద్గీత ఎక్కడైనా ఆగుతున్నది అంటే ఎవరో చనిపోయారు అని ఒక సూచకంగా భావించేవారు. కానీ కాలక్రమేణా భగవద్గీత మానవ జీవితానికి ఒక రకమైనటువంటి కరదీపిగా అన్న విషయాన్ని మాత్రం మనకు తెలియకుండా పోయింది. ఇటీవల కాలంలో భగవద్గీత ఒక రకమైన కరదీపిక మానవుడికి సంబంధించినటువంటి విషయం. మానవుడు మనోవైక్లభ్యాలతో కట్టుమిట్టాడుతున్నప్పుడు ఇది తప్పనిసరిగా ఇది వాడికి చేదోడు వాదోడుగా కరదీపికలాగా వాడిని పైకి తీసుకొస్తుంది అన్న విషయాన్ని కొంత ఇటీవల అంతమంది కూడా గ్రహించగలిగారు. కానీ ఇప్పటికిప్పటికి ఇంకా కూడా భగవద్గీతను ముట్టుకోవడానికి మన హిందువుల ఇళ్లలో కూడా లేదు. కానీ భగవద్గీతను చదవాలి అనేటువంటి తలంపు కూడా రావటం, అది రాకపోవటం కూడా ఒక విచారకరమైన విషయంగానే మనం చెప్పుకోవాలి. కానీ మనం ప్రతిరోజు కూడా కుటుంబంలో ప్రతిరోజు కూడా అనవసరంగా
ఈ ఆధునిక ప్రపంచం, మన అరచేతిలో ఆధునిక ప్రపంచాన్ని చూసుకుంటూ మన తాలూకా సమయాన్ని మనం దుర్వినియోగం చేసుకునే బదులు కుటుంబ సభ్యులు అంతమంది కూడా కలిసి సత్సంగంలాగా పోని దేవాలయాలకు వెళ్ళడం అంటే కుదరదు, కానీ ఇంట్లోనే కూర్చుని రోజుకు గీతా శ్లోకాన్ని చదువుకుంటూ దాని తాలూకు అర్థాన్ని మనం ప్రతిరోజు కూడా దాని గురించి చదువుకోగలిగితే మన చుట్టూ మనకు తెలియకుండానే సర్వదేవీ దేవతలు అంతమంది కూడా శ్రీకృష్ణ పరమాత్మ కూడా అదృశ్య రూపంలో వచ్చి ఆ ఇంట్లో కూర్చుని మకాం వేస్తాడు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. అది మనం ఒకసారి ప్రయత్నపూర్వకంగా చేసి చూస్తే మనకు తెలుస్తుంది. ఇన్ని భోగభాగ్యాలు ఉన్నప్పటికీ మానవుడు నిరంతరం ఏదో వెలితితో బాధపడుతూ ఉంటాడు. ఈ సుఖం కాదు, ఇంకా ఏదో కావాలనే మోహంలో పడుతూ ఉంటాడు. నేను ఇవాళ లాటరీ కట్టాను, నాకు రాలేదు. ఇవాళ నేను ఆన్లైన్లో ట్రేడింగ్ చేశాను, అది పోయింది. ఏమి మానవుడికి ఎంత వెళ్ళినా ఆశ సరిపోదు. ఆ పక్కవాడి పొలం నేను ఎలా ఆక్రమించాలి, ఆ పక్కవాడి గోడ కొట్టేసి ఈ గోడ నేను ఎలా నిర్మాణం చేయాలి అనేటువంటి ఈ దురాలోచనలతో తప్ప మనం ధర్మ మార్గంలో నడవాలి, ధర్మంగా వెళ్ళగలిగినట్లయితే రేపొద్దున మన కుటుంబం కూడా ధర్మంగానే ఉంటుంది. నేను అధర్మంగా కానీ వెళ్ళినట్లయితే నా కుటుంబం రేపొద్దున తరతరాలకి అంటే కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి అన్న విషయాన్ని మనం తెలుసుకోగలగాలి. మనం ఎప్పుడైతే ధర్మ మార్గంలో వెళతామో మన కుటుంబాలన్నీ కూడా తప్పనిసరిగా బాగుపడతాయి. కొన్ని అంటే ఒడిదొడుకులు రావచ్చుగాక, ఆ ఒడిదొడుకులన్నింటినీ కూడా తట్టుకుని వాళ్ళు కూడా నిజాయితీగా ధర్మ మార్గంలో ప్రయాణిస్తూ జీవితాన్ని సుఖమయం చేసుకోవడానికి భగవంతుడు మనకు అవకాశం ఇస్తాడు. అదే అధర్మ మార్గంలో అన్యాయంగా సంపాదించినటువంటి ద్రవ్యం అంతా కూడా ఆ కుటుంబాన్ని ఇబ్బందులు పాలు చేస్తుంది. ఇది మనం తెలుసుకోవాలి. కాబట్టి మనసు అల్లకల్లోలం చేసుకుంటూ ఉంటాడు మానవుడు. ఈ రోజుల్లో ఎంతో ధనం, హోదా, భోగభాగ్యాలు ఉన్నప్పటికీ కూడా మానసిక ప్రశాంతత లేక ఎంతోమంది బాధపడుతున్నారు. దానికి కారణం అది అవిద్య. ఈ అవిద్య పోవాలంటే ఉపనిషత్తుల సారమైనటువంటి భగవద్గీతను అధ్యయనం చేయడం ఒకటే ఒక మార్గం, అంతకు మించి మరొకటి లేదు. ఈ లోకంలో కేవలం కర్మయోగులు, జ్ఞానయోగులు, భక్తిని నమ్ముకునేవాళ్ళు, యోగ మార్గంలో అవలంబించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నప్పటికీ కూడా వాళ్ళంతట వాళ్ళు తాము అనుసరించే మార్గం మాత్రమే మంచిదని, గొప్పదని, మిగిలిన మార్గాలు చెడ్డవని, అనుసరించకూడవని వాదిస్తూ ఉంటారు. వారి వాదాలకి బలం చేకూర్చడానికి ఎన్నో ప్రమాణాలు చూపిస్తూ ఉంటారు. కానీ భగవద్గీతలో అన్ని మార్గాలు సమన్వయం చేసి ఆ మార్గాలన్నీ మంచివే, ఏ మార్గం అనుసరించినా పరమాత్మని చేరుకోవడమే అంతిమ లక్ష్యం అని నిరూపించాడు శ్రీకృష్ణ పరమాత్మ. గీతని కేవలం అధ్యయనం చేయడమే కాదు, దానిని ఆచరించాలి అని అందరూ తెలుసుకోవాలి. మనస్సులో రజోగుణం, తమోగుణం పేరుకుపోయి ఉంటే ఎన్ని పూజలు, వ్రతాలు, యజ్ఞయాగాదులు చేసినా ప్రయోజనం లేదు. ముందు మనస్సులో రజోతమో గుణాలను నాశనం చేసి సత్వగుణ ప్రదానం చేసుకోవాలి. దాని తర్వాత విడిచిపెట్టిన తర్వాత పరమాత్మతత్వాన్ని, నిర్గుణతత్వాన్ని అలవాటు చేసుకోవాలని అని చెబుతూ ఉంటుంది గీత. మన శరీరంలో నువ్వు అవతల వాడి వైపు ఒక వేలు చూపిస్తే మన వైపు 3 వేలు చూపిస్తున్నాయి. మన వైపు 3 వేలు చూపిస్తున్నాయి అంటే మనలో 6 శత్రువులు కొలువే ఉన్నారు, అరిషడ్ వర్గాలు. ఈ అరిషడ్ వర్గాలు అనేటువంటి వీళ్ళంతా 6 శత్రువులు లోపల అంతర్గతంగా వీళ్ళు ఒక్కొక్కసారి ప్రకోపిస్తూ ఉంటారు. వీళ్ళు ప్రకోపించినప్పుడు మనం చేయవలసినటువంటి సాధనా సంపత్తి ద్వారా వాళ్ళని నియంత్రించుకోగలం. అందుకోసం భగవద్గీతను మనం చదివినట్లయితే ఈ అరిషడ్ వర్గాలు అనే శత్రువులని అంతర్గతంగా కానీ బహిర్గతంగా కానీ వాళ్ళని మనం తుదముట్టించవచ్చు ఈ ధర్మ మార్గం ద్వారా అని ఇక్కడ మనం తెలుసుకోవాలి. కేవలం భగవంతుడి మీద భక్తి ఉంటే చాలదు. మనతో పాటు మన సాటి మానవుల మీద, సాటి ప్రాణుల మీద జాలి, దయ, కరుణ కలిగి ఉండాలని బోధిస్తున్నది భగవద్గీత. అన్ని ప్రాణుల్లోని పరమాత్మ ఆత్మస్వరూపుడుగా ఉంటాడు. సాటి మానవులు ద్వేషిస్తే, ఆ సాటి ప్రాణులను హింసిస్తే అది పరమాత్మను ద్వేషించినట్టు, హింసించినట్టు అవుతుందని నొక్కి వక్కాణించి చెప్పింది గీత. మనస్సు ఎల్లప్పుడూ నిర్మలంగా ఉంచుకోవాలి, అప్పుడే లోపల ఉన్నటువంటి ఆత్మసాక్షాత్కారం అవుతుంది. ఇది గీతలో యథార్థమైనటువంటి భావం, బోధన కూడాను. ద్వంద్వాలయందు సమాన దృష్టి కలిగి ఉండాలి. సుఖదుఖాలు, జయాపజయాలు, లాభనష్టాలు సమానంగా చూడగలిగినటువంటి శక్తిని మనం సంపాదించుకోవాలి. అప్పుడే మనసు ప్రశాంతంగా ఉంటుంది, నిర్మలంగా ఉంటుంది. మనలో ఉండేటువంటి అహంకారం, భేదభావం అన్ని అనర్థాలకి మూలం. సమానత్వం ప్రశాంతతకి మూలం అని మనకి చెబుతున్నది భగవద్గీత మహాభారత ఇతిహాసంలో భీష్మ పర్వంలో 25వ అధ్యాయం నుండి 42వ అధ్యాయం వరకు చెప్పబడింది. మహాభారతం 18 పర్వాలు, భగవద్గీతలో ఉన్నవి 18 అధ్యాయాలు.
మహాభారత యుద్ధం జరిగింది 18 రోజులు. అందులో పాల్గొన్నటువంటి సైన్యం 18 ఔక్షాహిణులు. ఒక్క ఔక్షాహిణి అంటే ఎంతో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 21,870 ఏనుగులు. ఇవన్నీ కూడితే మనకి 18 సంఖ్య వస్తుంది. అలాగే 21,870 రథాలు. ఇవన్నీ కూడితే కలిపితే 18 వచ్చింది. అలాగే గుర్రాలు 65,610 గుర్రాలు. మొత్తం ఇవన్నీ కలిపితే కూడితే 18 వచ్చింది. అలాగే సైనికులు ఎంతమంది పాల్గొన్నారు ఈ యుద్ధంలో? 1,09,350 మంది. 1,09,350 మంది సైనికులు. ఈ మొత్తం సంఖ్య కూడితే 18. మన దేహంలో 10 ఇంద్రియాలు, 5 ప్రాణాలు, మనస్సు, బుద్ధి, అహంకారం, ఇదంతా కలిపితే 18. మన భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84, సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1. మొత్తం 700 శ్లోకాలు ఇవి. భగవద్గీత ఏమిటి చేశాడు? అర్జునుడికి మనోవైక్లభ్యంతో, మనోవ్యాకులతో, మానసిక అశాంతితో కొట్టుమిట్టాడి ఏడుస్తున్నప్పుడు శ్రీకృష్ణుడు ఎప్పుడు, ఏ సందర్భంలో, ఎక్కడ, ఏ సమయంలో దేనిని ఆశించి చెప్పాడో మనం ఇప్పుడు తెలుసుకుందాం. అది కృష్ణుడు తృప్తిగా భోజనం చేసిన తర్వాత తాంబూలం సేవిస్తూ అర్జున కులాసాగా భగవత్ చెప్పుకుందామా, కథ చెప్పుకుందామా అని లేదు. లేదా ఏదైనా బహిర్భూమికి వెళ్ళినప్పుడు సరదాగా షికారుకి వెళ్ళినప్పుడు చెప్పాడా? అక్కడా లేదు. తీరిక సమయంలో చెప్పాడా? అది లేదు. ధర్మానికి ప్రతిరూపమైనటువంటి ధర్మరాజుకి ఎందుకు చెప్పలేదు? పితామహుడైనటువంటి భీష్ముడికి ఎందుకు చెప్పలేదు? నీతి కోవిదుడైన విదురుడికి ఎందుకు చెప్పలేదు? కేవలం అర్జునుడికి మాత్రమే ఎందుకు చెప్పాడు? అది యుద్ధం కాసేపట్లో జరగబోతోంది అనగా అప్పుడు చెప్పాడు. ఈ హితబోధ చేశాడు. అర్జునుడి తాలూకా మనస్సు పోరాటమయం, సంఘర్షణామయం, మనోవైక్లభ్యం, మనోవ్యాకులతతో కట్టుమిట్టాడుతూ ఏడుస్తూ చేతులు కాళ్ళు వణికిపోతున్నటువంటి సమయంలో క్షుభితం అయిపోయినప్పుడు చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి. నేను యుద్ధం చెయ్యలేను అని నిర్వేదం అర్జునుడిని ఆవహించినప్పుడు చెప్పాడు. నాకు ఏమీ తోచడం లేదు, ఏ నిర్ణయం తీసుకునే స్థితిలో నేను లేను, నా మనస్సు నా మాట వినటం లేదు, నన్ను నీ శిష్యుడిగా స్వీకరించి నాకు హితోపదేశం చెయ్యి, నాకు కర్తవ్యం ఉపదేశం, నాకు మానసిక ఉపశమనం కలిగించేటట్టుగా ఏదైనా ఉంటే నాకు ఉపదేశించు మహాప్రభు అని చెప్పి అర్జునుడు పూర్తి శరణాగతి అయిన తర్వాత అప్పుడు చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ. నాను శోచంతి అనే పదంతో మొదలుపెట్టి మాసుచ అనే పదంతో పూర్తి చేశాడు. అంటే ఏమిటి? నాను శోచంతి అనే పదంతో ప్రారంభం చేసి మాసుచ అనే పదంతో పూర్తి చేశాడు. అంటే ఏడవకురా నాయన అని అర్జునుడి కన్నీళ్లు తుడిచాడు. మనలో కూడా అనునిత్యం మంచి చెడుల మధ్య జరిగే సంఘర్షణామయం, పోరాటమయం భారత యుద్ధం. మంచి పాండవులైతే చెడు కౌరవులు. మనలో సంఘర్షణ తలెత్తినప్పుడు నివారణోపాయం చూపిస్తూ ఉంటుంది భగవద్గీత. మన కన్నీళ్ళు తుడిచి ఏడవకు ధైర్యంగా ఉండాలని వీపు తట్టి ప్రోత్సహించేది భగవద్గీత. భగవద్గీత పూజలో పెట్టుకుని పూజించే గ్రంథం కాదు. భగవద్గీత చదివితే పుణ్యం వస్తుందని, స్వర్గసుఖాలు ప్రాప్తిస్తాయని, సరాసరి మోక్షం వస్తుందని చదవకండి. భగవద్గీత కేవలం మోక్షానికి మార్గం చూపిస్తుంది. ఆ మార్గంలో నడవాల్సింది మనం. అందుకని విద్యార్థి దశ నుంచి భగవద్గీతను పాఠశాలలో ఒక పాఠ్యాంశంగా ప్రవేశపెట్టాలి. కళాశాలలో వీటి పట్ల కనీసం అవగాహన కల్పించే విధంగా ఉండాలి. ఒక పరిశోధన అంశంగా పరిగణించాలి. ప్రతి విద్యార్థికి ఒక పాఠ్యాంశంగా చేర్చి బోధించగవలసినటువంటి గ్రంథం ఏమిటి అంటే భగవద్గీత. ప్రతి వాడిలోని ధైర్యాన్ని, స్థైర్యాన్ని వెన్నుతట్టి నిలబెట్టేది, ప్రోత్సహించేది భగవద్గీత. వాడికి నాయకత్వ లక్షణాన్ని ప్రోత్సహించేది, వాడిలో నిస్సత్తువ వచ్చినప్పుడు వాడిలో మనోధైర్యం నింపేది. ఇవన్నీ కూడా భగవద్గీత ఇచ్చినటువంటి మనోధైర్యమే. కాకపోతే నేడు జరుగుతున్నది ఏమిటంటే భగవద్గీతని కాస్త మహానుభావుడు ఘంటసాల గారు ఎంతో మధురంగా గానం చేస్తే దానిని ఈరోజు అంటే ఒక 15-20 సంవత్సరాల క్రితం శవాల దగ్గర శ్మశానాలలోని పెడుతున్నారు. భగవద్గీత వినిపిస్తే చాలు ఎక్కడో ఎవరో మరణించినట్లు భావన కలిగిస్తుంది. అటువంటి దౌర్భాగ్య స్థితి నుండి మనం బయటపడ్డాం. ఇప్పుడు కొంచెం, పూర్తిగా కాదు. ఇప్పుడు మనం భగవద్గీత పూర్వపరాలు పరిశీలించినట్లయితే భరతవంశంలో ధృతరాష్ట్రుడు, పాండురాజు అనే 2 అన్నదమ్ములు ఉన్నారు. వారు హస్తినాపురానికి అధిపతులు. పెద్దవాడు ధృతరాష్ట్రుడు, పుట్టుగుడ్డి. ఆయన భార్య గాంధారి. పాండురాజు వీరుడు, అందుకే పాండురాజు హస్తినికి రాజు అయ్యాడు. పాండురాజుకి 2 భార్యలు, కుంతి, మాద్రి అని. పాండురాజు శాపవశాత్తు భార్యా సంగమానికి దూరం అయ్యాడు.
భార్యలతో సహా అడవులకు వెళ్ళవలసి వచ్చింది. దూర్వాసుడి మంత్ర ప్రభావంతో కుంతికి యుధిష్ఠిరుడు, భీముడు, అర్జునుడు అనే పుత్రుడు, మాద్రికి నకుల సహదేవులు అనే కుమారులు కలిగారు. హస్తినలో గాంధారికి సుయోధనుడు, దుశ్శాసనుడు సహా 9 కుమారులు కలిగారు. అర్థమైందండి? పాండురాజు అనే 2 అన్నదమ్ములు ఉన్నారు. అర్థమైందా? మనం పూర్వపరాల్లోకి వెళితే మనకి భరత వంశంలో ధృతరాష్ట్రుడు, పాండురాజు అనే 2 అన్నదమ్ములు ఉంటే, హస్తినాపురానికి అధిపతులు పెద్దవాడు ధృతరాష్ట్రుడు పుట్టుగుడ్డి, ఆయన భార్య గాంధారి. పాండురాజు వీరుడు. పాండురాజు హస్తినికి రాజు అయ్యాడు. పాండురాజుకి 2 భార్యలు, కుంతి, మాద్రి అని. కుంతికి 3 పిల్లలు, మాద్రికి 2 పిల్లలు. కుంతి తాలూకా పిల్లలు ఎవరు? యుధిష్ఠిరుడు, భీముడు, అర్జునుడు అయితే, మాద్రి తాలూకా పిల్లలు నకుల సహదేవులు. అలాగే గాంధారికి సుయోధనుడు, దుశ్శాసనుడితో సహా 9 కుమారులు. పాండవులు సత్వగుణ సంపన్నులు, సహనశీలులు, ధర్మపరులు, 9 తమ్ముళ్ళు అన్న మాట జవదాటరు. తల్లి మాటకు కట్టుబడి వాళ్ళ 5 పాంచాల రాజకుమారి ద్రౌపదిని వివాహం చేసుకున్నారు. దుర్యోధన దుశ్శాసనులు మొత్తం కౌరవులు మొట్టమొదటి నుంచి తమ దాయాదులు పాండవుల మీద ద్వేషం పెంచుకుంటూ వస్తూనే ఉన్నారు. దుర్యోధనుడు పరమలోభి. ఎదుటివారి ఉన్నతిని, వాళ్ళ తాలూకా సంపదని చూసి సహించలేడు. అసూయ, ద్వేషభావాన్ని, దురభిమానాన్ని, గర్వాన్ని, అతడి తాలూకా సహజ లక్షణాలు ఇవన్నీను. తన మాటే చెల్లాలి అనేటువంటి అహంకారం, దర్పం, అంతా నాకే కావాలనే దురాశ. సహజంగానే దాయాదుల మధ్య రాజ్యాధిపత్యం పోరు కోసం మొదలైంది ఇది. రాజ్య విభజన జరిగింది. పాండవులకి ఎందుకు పనికిరానటువంటి కాండవ ప్రస్థం ఇచ్చేశారు. వాళ్ళు దానిని ఇంద్రప్రస్థంగా మార్చుకున్నారు. రాజసూయాగం చేశారు. ధర్మరాజు చక్రవర్తి అయ్యాడు. అది చూసి ఓర్వలేకపోయాడు సుయోధనుడు. వారి రాజ్యం ఎలాగైనా కాజేయాలనుకున్నాడు. దానిని తన మేనమామ కుటిలుడు. ఆయన శకుని సహాయం తీసుకున్నాడు. ద్యోత క్రీడకి పాండవులను ఆహ్వానించి ఓడించేశాడు, అవమానించాడు. వారినే కాదు, వారి భార్య ద్రౌపదిని కూడా నిండు సభలో అవమానించి రాజ్యం అపహరించి అడవులకు పంపించాడు. అరణ్యవాసానంతరం పాండవులు తిరిగి వచ్చి తమ రాజ్యం తాము ఇమ్మనమని అడిగితే ద్రుపద పురోహితుని శ్రీకృష్ణుడు రాయభారం పంపాడు. అక్కడ నుంచి సంజయుడు ఊరుకుని రాయభారం పంపాడు. ఎవరి వాదన వారిది, చేతనైతే యుద్ధం చేసి తీసుకోండి, కానీ సూది మనంత కూడా మోపినంత కూడా ఇవ్వను అని కరాఖండిగా చెప్పాడు దుర్యోధనుడు. ఈ విధంగా యుద్ధం అనివార్యమయ్యింది. శ్రీకృష్ణుడి తాలూకా సేనలు దుర్యోధనుడికి, శ్రీకృష్ణుడు అర్జునుడికి దక్కారు. చూడండి, శ్రీకృష్ణుడి సేనలు దుర్యోధనుడికి, శ్రీకృష్ణుడు అర్జునుడికి దక్కారు. అర్జునుడికి సారథిగా ఉండటానికి అంగీకరించాడు శ్రీకృష్ణుడు. లోకంలో ఉన్నటువంటి రాజులంతా కూడా 2 పక్షాలుగా విడిపోయారు. పాండవులు వారి మిత్రపక్ష రాజులు సైన్యం 7 ఔక్షాహీనులైతే, కౌరవులు వారి మిత్రరాజుల సైన్యం 11 ఔక్షాహీనులు. కురు పాండవుల మధ్య యుద్ధం జరగబోతోంది అని తెలిసిన వ్యాసుడు ధృతరాష్ట్రుని దగ్గరికి వచ్చాడు. యుద్ధం చూస్తావా, దివ్య దృష్టి ఇస్తాను అని అడిగాడు వ్యాసుడు. ఇక్కడ మరొక చిక్కు కూడా ఉన్నది. ధృతరాష్ట్రుడు పుట్టుగుడ్డి. అతడు తన కుమారులనే గుర్తుపట్టలేడు. ఇక పాండు కుమారులను ఎలా గుర్తుపడతాడు? ఎవరిని చంపుతున్నారో తెలియదు. కాబట్టి ధృతరాష్ట్రుడికి దివ్య దృష్టి ఇచ్చినా ప్రయోజనం లేదు. ఈ విషయం దాచిపెట్టి అన్నదమ్ముల పోరు, వారి చావులను చూసి తట్టుకోలేనన్నాడు గుడ్డిరాజు. యుద్ధ విశేషాలు చెబితే వినాలని ఉంది అన్నాడు. వ్యాసుడు ఆ పనికి సంజయుడికి నియమించాడు. సంజయుడు ఇతరుల మనసులోకి దూరి వారి మనోభావాలు తెలుసుకునే శక్తి, ఎక్కడైనా మనోవేగంతో పోయే శక్తి, యుద్ధంలో తిరుగుతున్నా, యుద్ధరంగంలో తిరుగుతున్నా ఎటువంటి అస్త్రశస్త్రాలు తగలకుండా ఉండే శక్తిని ప్రసాదించాడు. యుద్ధం అంతా చూసి వచ్చి ధృతరాష్ట్రుడికి చెప్పమని ఆదేశించాడు. సంజయుడు శిరసా వహించాడు. సంజయుడు వెంటనే యుద్ధభూమికి వెళ్ళాడు. 10 రోజుల యుద్ధం చూశాడు. భీష్ముడు అంపశయ్య మీద పడిపోయాడు. ఆ విషయం చెబుదామని వ్యాసుడు ఇచ్చినటువంటి శక్తితో యుద్ధభూమి నుండి క్షణంలో హస్తినికి వచ్చాడు. ధృతరాష్ట్రుడికి భీష్ముని అంపశయ్య గురించి చెప్తాడు. పెద్ద తండ్రి పెదనాన్న పతనం వార్త విన్న ధృతరాష్ట్రుడు మూర్ఛపోయాడు. తేరుకున్నాడు. అసలు ఇదంతా ఎలా జరిగింది అడిగాడు. ఆ అడగడంతో భగవద్గీత ప్రారంభమవుతుంది. ధృతరాష్ట్రుని ప్రశ్న గీతలో మొట్టమొదటి శ్లోకం. మనం అంతా కూడా గుడ్డివాళ్ళమే. అజ్ఞానం అనే అంధకారంలో పడి గుడ్డివాళ్ళ మాదిరి కొట్టుకుంటున్నాం. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, మనం ఇలా ఎందుకున్నాము మనమే అని మనమే ఆత్మవిమర్శ చేసుకోవాలి, ప్రశ్న వేసుకోవాలి.
అప్పుడే మనకి గీత చదవాలని వినాలని ఆసక్తి పుడుతుంది. గీతని కృష్ణుడు అర్జునుడికి బోధిస్తే అర్జునుడితో పాటు విన్న సంజయుడు ధృతరాష్ట్రుడికి తాను విన్న గీతని పూసగూర్చినట్టు చెప్పేశాడు. మనం అందరం కూడా సంజయుడు లాంటి గురువు వద్ద నుంచి గీతామృతాన్ని మనం విని ఇక తెలుసుకుని భగవద్గీత గురించి మనం కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే భగవద్గీతలో మొట్టమొదటి అధ్యాయం పేరు అర్జున విషాద యోగం. ఈ అధ్యాయంలో మనకి 2 విషయాల గురించి చెప్తాడు వ్యాసుల వారు. భగవద్గీత మహాభారతంలో అంతర్భాగం అని మనకు తెలుసుకున్నప్పటికీ కేవలం భారతం చదివినప్పుడే కాకుండా గీతని ప్రధాన గ్రంథంగా కూడా చదువుకోవచ్చు. అందుకే భగవద్గీత మనకి ప్రత్యేక పుస్తకంగా దొరుకుతూ ఉంటుంది. కానీ గీతని ప్రత్యేకంగా చదివితే భారతంలో ఉన్న పాత్రల గురించి మనకు అర్థం కాకపోవచ్చు. అందుకే వ్యాసులు వారు భగవద్గీతలో 1వ శ్లోకం నుంచి 23వ శ్లోకం దాకా భారతంలోని ముఖ్యమైనటువంటి పాత్రలు, గీత చెప్పనప్పటి సన్నివేశం మొదలైన వాటి గురించి కూడా వివరించాడు. 24వ శ్లోకం నుంచి అర్జునుడికి విషాదం ఎందుకు కలిగింది అనే విషయాన్ని వివరించాడు. ఇప్పుడు మొదటి భాగం గురించి తెలుసుకుందాం. 1వ శ్లోకంలో ధృతరాష్ట్రుడు సంజయుని అడుగుతున్నట్టు ఉన్నది. ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రంలో యుద్ధం చేయడానికి కోరిక కలిగిన నా వాళ్ళు పాండురాజు కుమారులు ఏమి చేశారు అని అడిగాడు. ఈ శ్లోకంలో ఒక యుద్ధం జరుగుతుందని, ఈ యుద్ధం కురుభూముల్లో జరుగుతున్నదని, ఈ కురుభూముల ధర్మం వెళ్ళి విరిసే క్షేత్రాలని ఇప్పుడు యుద్ధక్షేత్రం అయ్యిందని, ఈ యుద్ధంలో ధృతరాష్ట్రుడు తాలూకా సంతతి పాండురాజు సంతతి యుద్ధానికి సన్నద్ధం అయ్యింది అని తెలియజేశాడు వ్యాసులు వారు. అంటే ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని ఉన్నది. ధర్మక్షేత్రే కురుక్షేత్రే అంటే ఏమిటి అంటే ధర్మక్షేత్రం కురుక్షేత్రం ఈ రెండింటిలో మ్యాథమెటికల్గా తీసుకుంటే క్షేత్రం అనేది కామన్ ఫ్యాక్టర్, అది తీసిద్దాం. ఇక 2 ఏమిటి మిగిలాయి? ధర్మము కురు. ఎక్కడైతే ధర్మం కురు అంటే ఏమిటి? వర్ధిల్లాలి. ఎక్కడైతే ధర్మం వర్ధిల్లుతుందో అక్కడ తప్పనిసరిగా ధర్మం ఎక్కడైతే వర్ధిల్లుతుందో పరిడవిల్లుతుందో, కురు అంటే అలాగా పరిడవిల్లుట. ఎక్కడైతే ధర్మం కురు అంటే పరిడవిల్లుతుందో అక్కడ జరుగుతుందో అక్కడ తప్పనిసరిగా భగవంతుడు దైవీ దేవతలు అక్కడ ప్రత్యక్షమే ఆ భూమి మీద అన్నీ కూడా సస్యశ్యామలంగా ఉండడానికి వాళ్ళు ఆశీర్వచనాలు ఇస్తారు. ఇది మనం తెలుసుకోవలసినటువంటి విషయం. 2వ శ్లోకంలో దుర్యోధనుడు రాజు అని, ఆయన గురు ద్రోణుడు అని, పాండవ సైన్యం ఎదురుగా మోహరించి ఉందని తెలియజేశాడు. 3వ శ్లోకంలో పాండవ సైన్యానికి ద్రౌపదుని కుమారుడు దుష్టద్యుమ్నుడు అనేవాడు సైన్యాధిపతిని, ఆ ద్రౌపదుని కుమారుడు ద్రోణుడు తాలూకా శిష్యుడని వ్యాసులు వారు తెలియజేశాడు. అంటే అన్నదమ్ములే కాకుండా గురు శిష్యులు కూడా ఎదురెదురుగా యుద్ధం చేయడానికి నిలబడ్డారు అని తెలుస్తోంది. 4 నుండి 6 శ్లోకాల్లో పాండవ పక్షాన ఉన్నటువంటి వీరుల్ని పరిచయం చేశారు వ్యాసులు వారు. భీముడు, అర్జునుడు, యుయుధానుడు, విరాటుడు, ద్రౌపదుడు మొదలైనటువంటి మహారథుడు, దుష్టకేతుడు, కాశీరాజు మొదలైనటువంటి వీరుడు, పురుజిత్తు, కుంతిభోజుడు, శైభ్యుడు మొదలైనటువంటి రాజులు, యుధామన్యుడు, విక్రాంతుడు, ఉత్తమౌజుడు మొదలైన వీరులు, సుభద్ర కుమారుడు అభిమన్యుడు, ద్రౌపది కుమారుడు ఉప పాండవులు, వీళ్ళంతమంది మహారథులని భారతంలో పాండవ పక్షాన మోహరించి ఉన్న ముఖ్య పాత్రని పరిచయం చేశారు వ్యాసులు వారు. ఇకపోతే 8వ శ్లోకంలో మనకి దుర్యోధనుడు తన పక్షాన ఉన్న వీరుల గురించి చెప్పాడు. శ్రీ భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, కృపాచార్యులు, అశ్వత్థామ, వికర్ణుడు, సోమదత్తుని కుమారుడు భూరి, శ్రవసుడు మొదలైన వాళ్ళని పరిచయం చేశాడు. ఈ సైన్యాలకి అధిపతుల గురించి 10వ శ్లోకంలో చెప్పాడు. కురుసేనలకి భీష్ముడు, పాండవ సేనలకి భీముడు అధిపతులు. ఆ రోజుల్లో యుద్ధాలు మోగించే వాద్య విశేషాల గురించి 13వ శ్లోకంలో పరిచయం చేశారు వ్యాసుల వారు. శంఖాలు, బేరీ, వనమానకాలు, గోముఖాలు మొదలైనటువంటి వాయిద్యాలు. తర్వాత మరొక విషయాన్ని కూడా ప్రస్తావించారు వ్యాసుల వారు. యుద్ధంలో విశాలమైనటువంటి కురుభూములతో జరుగుతూ ఉంటుంది. అందరూ దూరంగా ఉంటారు, కంటికి కనిపించరు. ఎవరు ఎక్కడ ఉన్నది తెలుసుకోవడానికి యుద్ధంలో ఉపయోగించే పరికరము శంఖము, ఒక్కొక్కరి శంఖము ఒక్కొక్క విధమైనటువంటి శబ్దం వస్తూ ఉంటుంది. పైగా శంఖం ఊదే వైఖరి అంటే అది ఆగి ఊదడం, సాఫీగా ఊదడం, ఉధృతంగా ఊదడం ద్వారా అక్కడ ఏం జరుగుతున్నది ఉందో తన వాళ్ళకి తెలియజేయవచ్చు. అందుకని ఒక్కొక్క వీరుడు తాలూకు ఒక్కొక్క విధమైనటువంటి శంఖం దానికో పేరు ఉంటుంది. ఋషికేశుడు అయిన కృష్ణుడికి పాంచజన్యం, ధనుంజయుడైనటువంటి అర్జునుడికి దేవదత్తం అనే శంఖం, వృకోదరుడైనటువంటి భీముడికి పౌండ్రము అనే శంఖం, యుధిష్ఠిరుడికి అనంత విజయం, నకులుడికి సుఘోషము. చూడండి, యుధిష్ఠిరుడికి అనంత విజయం అనే శంఖం,
నకులుడికి సుఘోషము అనే శంఖం, సహదేవుడికి మణిపుష్టకము అనే శంఖాలు ఉన్నాయి. అవి పుచ్చుకుని వాళ్ళు చక్కగా వివరించారు ఇలా మనకి వ్యాసుల వారు. 21వ శ్లోకంలో అర్జునుడు కృష్ణుడితో కృష్ణా నా రథం ఉభయసేనల మధ్య నిలుపు అని ఆజ్ఞాపిస్తే దీన్ని బట్టి అర్జునుడికి రథసారథిగా శ్రీకృష్ణుడు నియమించబడ్డాడు అని మనకు తెలిసింది వ్యాసుల వారు చెప్పిన విషయం. 23వ శ్లోకంలో దుర్యోధనుడు దుర్బుద్ధితో ఈ యుద్ధానికి తలపడ్డాడు అని తెలియజేశారు వ్యాసుల వారు. ఇప్పటికి యుద్ధం తాలూకా విషయం అంతా వివరించడం పూర్తయింది. ఇక అర్జునుడి తాలూకా విషాదం ఎందుకు కలిగింది అనే విషయాన్ని మనం తర్వాత శ్లోకాల్లో వివరించారు వ్యాసుల వారు. ఒక మానవుడికి విషాదం కలగడానికి 3 కారణాలు ఉంటాయి: రాగం, శోకం, మోహం. రాగం అంటే దాని తాలూకా ఒక రకమైనటువంటి అనుబంధం. మనిషి పుట్టగానే తల్లి, తండ్రి, అక్కలు, అన్నలు, తండ్రి పక్క బంధువులు, తల్లి పక్క బంధువులు, ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి రిలేషన్షిప్ లేదా అటాచ్మెంట్ అంటారు, హ్యూమన్ టచ్. వీరితో అనుబంధం పెంచుకుంటాడు. తర్వాత చదువుకునేటప్పుడు గురువుతో, స్నేహితులతోనే అనుబంధం కలుగుతుంది. తరువాత వివాహం, దానితో భార్య పక్క బంధువులు, పిల్లలు, ఇది సంసారం. ఈ అనుబంధాలు వాళ్ళకి కలిగినటువంటి శోకం 2 రకాలుగా ఉన్న వాళ్ళకి ఏమైనా కష్టం కలిగితే కలిగేటువంటి శోకం మొదటిది. భవిష్యత్తులో ఏమైనా కష్టం కలుగుతుందేమో అన్న భావనతో కలిగే శోకం రెండవది. ఇప్పుడు అర్జునుడికి కలిగింది 2వ రకం శోకం, అదే విషాదం. దాయాదులు తమ దగ్గర నుంచి ఉండి అక్రమంగా లాక్కున్నటువంటి అర్ధరాజ్యం తిరిగి ఇమ్మనమని అడిగారు పాండవులు. నేను ఇవ్వను పొమ్మన్నాడు దుర్యోధనుడు. చేతనైతే యుద్ధం చేసి గెలుచుకో అన్నాడు. యుద్ధం అనివార్యమైంది. ఇరుపక్షాల సైన్యాలు యుద్ధానికి సన్నద్ధమయ్యాయి. ఇంకా యుద్ధం మొదలు కాలేదు, ఎవరు చావలేదు. కానీ అర్జునుడికి ఎదుటి పక్షంలో వీరులని, సైనికుల్ని, ముఖ్యంగా తాత, భీష్ముడు, గురువు, ద్రోణుడు, కృపాచార్యులు చూసి విపరీతమైనటువంటి శోకం పట్టుకుంది. నేను యుద్ధం చేస్తే నా చేతుల్లో వీళ్ళెంతమంది చస్తే వీళ్ళ గతేమిటి? ఇరుపక్షాల సైన్యంలో ఉన్న మగాళ్ళు అందరూ చస్తే వాళ్ళ భార్యలు ఏమవుతారు? వాళ్ళు చెడు తిరుగుళ్ళు తిరిగితే, చెడు తిరుగుళ్ళ వల్ల వాళ్ళకి అక్రమ సంతానం కలిగితే వర్ణసంకరం జరుగుతుంది. చచ్చిన వాళ్లకు పిండ ప్రదానం, జలతర్పణం ఎవరు చేస్తారు? అవి చెయ్యకపోతే వాళ్ళంతమంది నరకానికి పోతారు కదా అని నీకు ఎంత గూఢంగా ఆలోచించాడో చూడండి అర్జునుడు. అయినా చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసినటువంటి తాతగారిని, చదువు చెప్పిన గురువు కృపాచార్యుడిని, విలువిద్యలో మెళకువలు నేర్పిన ద్రోణాచార్యుడిని, మిత్రుడు అశ్వత్థామను ఎలా చంపాలి? మామగారు ద్రుపదుడు, బావమరిది దుష్టద్యుమ్నుడు, మేనమామ శల్యుడు, బావగారు కృష్ణుడు, శిష్యుడు సాత్యకి, వీళ్ళంతమంది యుద్ధంలో చేస్తే ఇదంతా నేను యుద్ధం చేయడం వల్లనే కదా, ఇంతకీ అందుకని నేను యుద్ధం చేయను, సన్యాసం పుచ్చుకుంటాను, నేను భిక్షాటనం చేసి ముష్టెత్తి బతుకుతాను అని ఇది అర్జునుడి విషాదానికి కారణం. అప్పటి యుద్ధం అసలే మొదలవలేదు. ఎవరిని చంపలేదు, ఎవరు చావలేదు, అందరూ బతికే ఉన్నారు. అంటే ఏమీ జరగని దానికి ఏదో జరగబోతోంది భవిష్యత్తులో జరగబోయేటటువంటి కీడిని ఊహించుకుని జరగబోతోందని విషాదం పొందాడు అర్జునుడు. ఈ విషాదాన్ని అంతం చేయడానికి శ్రీకృష్ణుడు చెప్పినటువంటి ఉపదేశమే భగవద్గీత. ఇలా రోజు ఒక్కొక్క శ్లోకం, ఒక్కొక్క విషయం. భగవద్గీతకి ముందు కొన్ని ధ్యాన శ్లోకాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా చెప్పుకుంటూ తర్వాత మనం భగవద్గీత శ్లోకాల్లోకి వెళదాం. అయ్యా, ఇక్కడికి ఇది సమాప్తం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహిం మహీషా గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.